కార్యక్రమం అందరికీ కూడా తెలిసిందే. ఈ కార్యక్రమం ఏంటంటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాంట్లో మన జగనన్న ప్రభుత్వంలో అడుగులు ముందుకు వేయడం జరిగింది. అందులో మనం ఒక 5 ప్రారంభించుకున్నాము. ఇంకో 2కి కొన్ని సీట్లు 50 సీట్లు చొప్పున రావడం జరిగింది. ఇంకా కొన్నిటికి ఈ కూటమి ప్రభుత్వం కొంచెం కృషి చేస్తుంటే అవి కూడా వచ్చాయి. ఇంకొక 7 కాలేజీలకి సంబంధించి వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. మరి మనం ఇంత ఒక 8,500 కోట్లతో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేసి కొంత డెవలప్మెంట్స్ మనం చేస్తున్నాము. మరి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఇక ఇన్కంప్లీట్ వర్క్స్ ఏవి కూడా కంప్లీట్ చేయాలని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక ఆలోచన చేశారో ప్రతి జిల్లాకు ఒక పెద్ద ఆసుపత్రి ఉండాలని చెప్పి ఆలోచనని పూర్తిగా కూడా పక్కకు పెట్టేసి వాటిని అమ్మేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ మరి పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అని చెప్పి అడుగులు ముందుకు వేసి పేదవాడి ప్రాణంతో ఆడుకోబోతా ఉంది. దీన్ని వద్దు, ఇది తప్పు. పేదవాడికి అందించాల్సినటువంటి ఆరోగ్యము, చక్కటి వైద్య సేవలు, పేదవాడికి ఇవ్వాల్సినటువంటి ఒక ఆరోగ్య భద్రతని ప్రభుత్వంగా మీరు ఇవ్వాలి. దీన్ని ప్రైవేటైజేషన్ చేయొద్దు అని చెప్పి మనమంతా కూడా దీనికోసం పోరాడాల్సినటువంటి డాక్టర్ విద్య చదివేటువంటి విద్యార్థులను కూడా ఈ యొక్క చదువులకు దూరం చేస్తూ కోట్లుగా ఫీజులు పెంచుతూ ప్రైవేట్ వారి చేతిలో పెట్టి మరి ఒక అందని ఆశగా ఇక సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు డాక్టర్ చదువులంటే ఈ రాష్ట్రంలో అయ్యే పని కాదన్నటువంటి విధంగా మరి ప్రైవేటైజేషన్లో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిని కూడా మనము అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ఈ ప్రొటెస్ట్ని తెలియజేస్తూ ఒక ప్రొటెస్ట్ చేస్తూ మరి దీంట్లో భాగంగా గ్రామాన రాష్ట్ర వ్యాప్తంగా 1,00,00,000 సంతకాల సేకరణ అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాంట్లో భాగంగా ఈరోజు మన వార్డుకి రావడం జరిగింది. మరి ఈ వార్డులో కూడా ఈ యొక్క అంశం గుర్తు కోరి మీకు కూడా వాస్తవాలు మీ దృష్టికి తీసుకువచ్చి ఈరోజు మనకు ఫ్రీగా మన హక్కుగా ఉండేటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఫ్రీగా ఇచ్చేటువంటి వైద్యం, ఈ అన్నిటి నుంచి మనల్ని దూరం చేసేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని మనం వ్యతిరేకిస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజల పక్షాన పోరాడుతుందో దానికి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ అంగీకారంతో ఈ సంతకాల సేకరణ అనేది మనం ప్రారంభించుకుంటా ఉన్నాము. జిల్లాకు ఒక పెద్ద ఆసుపత్రిని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారు. కొన్నేమో నిర్మిస్తా ఉన్నటువంటి దశలో ఉన్నాయి. వీటిని చంద్రబాబు నాయుడు గారు అమ్మేసుకుంటున్నారు. ప్రైవేట్ వాళ్ళు అమ్మొద్దు, మాకు అన్యాయం చేయొద్దు అని చెప్పి మనం సంతకాలు పెట్టిస్తా ఉన్నాం. ఇది అమ్మడం తప్పు కదమ్మా. హాస్పిటల్స్ అమ్మకూడదు కదా, మెడికల్ కాలేజ్ అమ్మకూడదు కదా.